హలో అండి, అందరికీ నమస్కారం. ప్లీజ్ మొదటిసారి నా ఛానల్ ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే కనుక పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అనమాట. అప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. సో ఈరోజు సండే ఎపిసోడ్ అండి, ఫుల్ ఫన్ డే అనమాట. నేను నిజంగా చెప్తున్నా, చాలా నవ్వుకున్నాను. సుమనన్న డ్యాన్స్ చూసి, ఆయన గేమ్లో వచ్చే కామెడీ కానీ చాలా బాగా నచ్చింది. అండ్ సాకేత్ అని సింగర్ వచ్చారు కదండి, ఆయన పాడిన పాటలు ఏదైతే ఉందో నిజంగా అల్టిమేట్ సూపర్ అనిపించింది. నాకు ఫుల్ నవ్వుకున్నాను. నేను అసలు అంత హౌస్లో ఉన్నదే వాడేసింది అనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ హైపర్ ఆది గారు వచ్చారు హౌస్లోకి. అబ్బా పెద్దరాయుడు అని చెప్పేసి ఆయన కూడా హౌస్లోకి వచ్చి చాలా బాగా మాట్లాడారు. ఒక్కొక్కరికి మంచి పంచులు వేసుకుంటూనే వాళ్ళ గేమ్ గురించి మాత్రం చాలా బాగా చెప్పారు. అయితే సండే ఫండే నిజంగా చాలా బాగా అనిపించింది. మీకు ఈరోజు ఎపిసోడ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నాకైతే ఫుల్ హ్యాపీ దివాళీ జరిగిందండి, సూపర్. సో ఈరోజు వీడియోలోకి వెళ్తే కనుక నాగార్జున సార్ అయితే ఇంకా సాంగ్తో వస్తారనమాట. సో వస్తూ ఇంకా ఆడియన్స్ కూడా హాయ్ అని చెప్తారు. అక్కడ బయట ఆడియన్స్ ఉంటారు కదండి. ఈరోజు నేను కొంచెం నోట్ చేసుకున్నాను అనమాట. సో ఇంకా సెలబ్రేషన్స్తో మొత్తం హౌస్ అంతా కలకలలాడుతూ ఉందన్నమాట. ఇంకా నాగార్జున సార్ అయితే వాళ్ళందరికీ హ్యాపీ దివాళీ చెప్పేస్తాడు. అండ్ నాగార్జున సార్ ఈరోజు వాళ్ళందరికీ బట్టలు కూడా పంచాడండి. ఇంటి ఆడబిడ్డలకు చీరలు అని చెప్పేసి, హౌస్లో ఉన్న వాళ్ళకి అందరికీ కుడతా అని చెప్పేసి నాగార్జున సార్ అయితే బట్టలు పంచేస్తారు. ఇట్లా ఎప్పుడు జరగలేదని నేనంతా అనుకుంటున్నా. మరి ఏమన్నా జరిగిందో లేదా ఇటువంటి సిచ్యువేషన్ అనేది కామెంట్ చేయండి. అండ్ వీళ్ళకి ఒక టాస్క్ అయితే చెప్పిండండి. ఆ టాస్క్లో విన్ అయితే కనుక ఇంటి నుంచి అయితే ఒక వీడియో మెసేజ్ అయితే వస్తుందన్నమాట. సో సుమన్ శెట్టి గారు అండ్ గౌరవ్ ఇద్దరు కెప్టెన్సీ కాబట్టి ఆ ఇద్దరిని టీమ్ లీడర్గా ఉంచుందనమాట. సో ఆ టీమ్ లీడర్ వీళ్ళ దగ్గర 7, వీళ్ళ దగ్గర కొంతమంది, వీళ్ళ దగ్గర కొంతమంది అనమాట. సో 6 కదండి, 7 14 మంది కదా. సో 16 మందే ఉన్నారు కాబట్టి వీళ్ళ దగ్గర కొంతమంది, వీళ్ళ ఏం టీం నేను చెప్తా ఒక నిమిషము. పర్పుల్ టీం ఏమో గౌరవ్ అండి, ఆరెంజ్ టీం ఏమో సుమన్ శెట్టి గారు. ఒక నిమిషం. సో పర్పుల్ టీం అయితే ఇంకా గౌరవ్, ఆరెంజ్ టీం అయితే సుమన్ శెట్టి గారు అండి. అయితే సాంగ్ గెస్ట్ చేయాలి కాబట్టి ఆ సాంగ్ ఏదైతే ఉందో వాళ్ళు డిమాన్ పవన్ అయితే పర్పుల్ టీం వాళ్ళు గెలిచారనమాట. సో ఇంకా ప్రతిదీ పిన్ టు పిన్ కాకుండా క్యాజువల్గా అలా చెప్తా అనమాట వీడియో. ఎందుకంటే నేను పిన్ టు పిన్ రాయలేదు, కానీ కొన్ని పాయింట్స్ అంటే గేమ్ ఏం జరిగింది అట్లా చెప్తున్నా. సో సంజన వాళ్ళకైతే వాళ్ళ పిల్లల్ని చూపిస్తారండి. వాళ్ళు గెలిచారు కాబట్టి ఇంకా నాగార్జున సార్ అయితే వాళ్ళ పిల్లల్ని అయితే వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఇద్దరు పిల్లల్ని అయితే చూపిస్తాడు అనమాట. వాళ్ళ హస్బెండ్ మాట్లాడతాడు, నేను పిల్లల్ని బాగా చూసుకుంటున్నాను, ఇంట్లో మొత్తం చుట్టాలతో నిండిపోయింది, అంటే హౌస్ అంతా ఫుల్ అయిపోయింది, పిల్లలందరూ బాగా చూసుకుంటున్నారు, నువ్వు గేమ్ మంచిగా ఆడు, ఎంటర్టైన్మెంట్ మంచిగా ఇవ్వు, నువ్వు అసలు బెంగ పెట్టుకోక అని చెప్పేసి సంజన గారు వాళ్ళ హస్బెండ్ అయితే చెప్తారు. అండ్ సంజన గారు వాళ్ళ పాప ఎంత క్యూట్గా ఉందో తెలుసా, లబ్బర్ బొమ్మ నిజంగా. అండ్ పక్కన సంజన గారు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఐస్ క్రీమ్ తింటూనే ఉన్నాడు. అస్సలు వాళ్ళ మమ్మీని చూసి నవ్వుతూనే లేడంట. సో సంజన గారు అయితే ఫుల్ ఎమోషనల్ అనమాట, చాలా బాధపడిపోతుంది. వాడికి ఏమైంది సార్, వాడు మాట్లాడలేదు, వాడు సరిగ్గా తినను, వాడు నవ్వలేదు సార్ అంటే, నీకులాగే నీ కొడుకు కూడా ఐస్ క్రీమ్ పిచ్చి ఉన్నట్టుందమ్మా, అదే సేమ్ డిఎన్ఏ కాబట్టి తన ఐస్ క్రీమ్ తింటూనే ఉన్నాడు, నువ్వెలా తింటున్నావో మీ అబ్బాయి కూడా అలాగే తింటున్నాడు అని చెప్పేసి ఇంకా నాగార్జున సార్ అయితే చెప్తారనమాట. ఇంకా నవ్వుతుంది. కానీ ఒక మాట చెప్పాలండి, నిజంగా సంజన గారు గ్రేట్ అనిపిస్తుంది. అంత చిన్న పిల్లల్ని, అమ్మో పాలు తాగే పిల్లల్ని వదిలేసి తన బిగ్ బాస్ హౌస్కి వచ్చి ఆయన ఇక్కడ కూడా చాలా గేమ్స్, అంటే ఏదైతే ఫిజికల్ గేమ్స్ వచ్చాయో అవి కూడా బాగానే ఆడిందండి. అండ్ శ్రీజన్ ఎలా ఎత్తుకుంది చూసారు కదా, అమ్మ టాస్క్లు కూడా బాగా ఆడింది, బాలింతండి తను. నాకు నిజంగా నేను మొదటి నుంచి ఇదే చెప్పుకుంటూ వస్తున్నా, నిజంగా సూపర్. సంజన గారి పిల్లలు కూడా చాలా ముద్దుగా ఉన్నారు. నాకు చాలా బాగా అనిపించింది. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇంకా సుమన్ శెట్టి అన్న గురించి అయితే ఒక నిమిషం మళ్ళీ చూసుకుంటా. ఇంకా ఫస్ట్ టాస్క్లో వచ్చేసి
సాంగ్ గెస్ట్ చేయాలి అని చెప్పేసి ఉంది కదా. సెకండ్ టాస్క్ వచ్చేసి అనమాట స్వీట్ ఫైట్ అనమాట. సో అందులో స్వీట్ని గెస్ట్ చేసి పరిగెత్తుకుంటూ పోయి అనమాట తీసుకోవాలి. ఫస్ట్ ఒక లెటర్, లాస్ట్ ఒక లెటర్ చూపిస్తారు నాగార్జున సార్. అంటే ఇప్పుడు బాదుషా ఉంది కదండి, బి అండ్ హెచ్, అండ్ పూతరేకులు ఉన్నాయి కదండి, పి అండ్ ఎల్. అట్లా మీరు చూసుంటారు కదా ఎపిసోడ్, అట్లా చెప్తున్నా. సో ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ ఉన్నప్పుడు అక్కడ ఉన్న స్వీట్స్ని గెస్ట్ చేసి తినాలన్నమాట. తింటే టాస్క్లో విన్ అనమాట. సో అక్కడ సుమన్ శెట్టి వాళ్ళ టీం అయితే గెలుస్తుంది అనమాట. టాస్క్లో నిజంగా సుమన్ శెట్టి అన్న వాళ్ళ టీం ప్రభంజనం లాగే పరిగెత్తుకుంటూ పోయి తిన్నారనమాట. చాలా బాగా విన్ అయిపోయారు. ఇంకా సుమన్ శెట్టి అన్న వాళ్ళ టీం గెలిచింది కాబట్టి ఒక్క నిమిషం. అండ్ ఇందులో డెమోన్ పవన్కి అయితే ఇంకా ఇంటి నుంచి అయితే మెసేజ్ వచ్చిందనమాట, సుమన్ శెట్టి అన్న వాళ్ళ టీం కాబట్టి. సో ఇక్కడ వీళ్ళు గెలిచారు కాబట్టి ఇంకా వాళ్ళ అమ్మగారు అయితే మాట్లాడారు. వాళ్ళ అమ్మగారు ఇంకా గేమ్ పరంగా మంచిగా ఉండు, మొదటి దీపావళి నీతో సెలబ్రేషన్ చేసుకోలేకపోతున్నాము, వచ్చిన తర్వాత నీతో కలిసి సెలబ్రేషన్ చేసుకుంటాము, మంచిగా గేమ్ ఆడు నాన్న, నేను మిస్ అవుతున్నాను అని చెప్పేసి వాళ్ళ అమ్మగారు అయితే మెసేజ్ అయితే మాట్లాడతారండి వీడియోలో. చాలా బాగా అనిపించింది. అమ్మ కదా, ఎంతైనా అమ్మలాగే మాట్లాడుతుంది అనమాట. చాలా క్యూట్గా అనిపించింది మూమెంట్ అనేది. ఇంకా తర్వాత నెక్స్ట్ టాస్క్ కూడా మన సుమన్ శెట్టి అన్న వల్ల విన్ అయిపోయారనమాట. ఆ టాస్క్ కూడా ఒక నిమిషం, ఏంటి ఇన్నిసార్లు ఒక నిమిషం అంటున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఇదిగోండి నీళ్ళు తాగాలి. ఏంటో నైట్ కాగానే వాయిస్ మారిపోతుంది, ఫేస్ మారిపోతుంది, నాకు ఏదో దయ్యం పట్టింది అలాగా అనిపిస్తుంది. సో సుమన్ శెట్టి అన్న టాస్క్ కూడా విన్ అయిపోతారు. లైన్గా 2 టాస్కులు విన్ అయిపోతారు కాబట్టి సుమన్ శెట్టి అన్న కూడా ఇంటి నుంచి అయితే వాళ్ళ వైఫ్ మాట్లాడుతుంది అనమాట. అబ్బా బుజ్జి కన్నా అని చెప్పేసి నాకు నిజంగా చాలా క్యూట్గా అనిపించింది. అండ్ సుమన్ శెట్టి అన్న నిజంగా చెప్తున్నా, గేమ్స్ మాత్రం నిజంగా చాలా బాగా ఆడుతున్నాడు. ఉంటున్నాడు సైలెంట్గా ఉండి ఒకటేసారి అమ్మ దేక్తాడి పొషమ గుడి అన్నట్టు ఇచ్చి పడేస్తున్నాడు. గేమ్ పరంగా అయినా సరే కానీ, మాటల పరంగా అయినా సరే కానీ. అసలు సుమన్ శెట్టి అన్నకి ఎంతలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందంటే ఒక్కసారిగా నిజంగా షాక్ నేను కూడా. ఎందుకు అంటే సుమన్ శెట్టి అన్న అంటే ఎప్పుడైనా సరే కామెడియన్ తీసుకుంటే కనుక ఏదో ఫస్ట్ వీకో సెకండ్ వీకో ఇట్లా పంపించేస్తారా అనేది అనుకుంటాం కదండి. సేమ్ అట్లనే అనుకున్నాను నేను కూడా. కానీ సుమన్ శెట్టి అన్నను చూసిన తర్వాత అస్సలు ఏదైతే థాట్ ఉందో అది మొత్తం రివర్స్ అయిపోయింది నాకు. సుమన్ శెట్టి అన్న వెళ్ళిపోతాడు అనుకున్న టైంకి అసలు సుమన్ శెట్టి అన్న వెళ్ళిపోవడం కాదు, ఆ మాట అనడమే తప్పు మనం. ఎందుకంటే అండ్ ఎక్స్ప్రెషన్స్, క్యూట్ మాటలు, క్యూట్ గేమ్స్ నిజంగా ఇరగదీస్తున్నాడు అనిపిస్తుంది. అండ్ డ్యాన్స్ కూడా ఈరోజు సూపర్గా ఆడిండు. అండ్ వాళ్ళ వైఫ్ మాట్లాడేసరికల్లా అన్నయ్య చాలా ఎమోషనల్ అయిపోయిండు. అండ్ వాళ్ళ వైఫ్ కూడా చాలా బాగా మాట్లాడింది. అండ్ దీపావళి శుభాకాంక్షలు కూడా చెప్పేసారు అనమాట. అండ్ సుమన్ శెట్టి అన్నకి అయితే ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుందని నేనైతే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకో ఎప్పుడు జయం సినిమాలో చూసినాం కదండి మనము, అప్పుడు చాలా మంచి కామెడీ, చాలా మంచిగా అసలు ఆయన కామెడీ అయితే ఎవరికి నచ్చకుండా ఉంటుంది చెప్పండి, నాకైతే ఫుల్ నచ్చింది అనమాట. ఇంకా అట్లా ఇన్ని ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఇతను వచ్చేసరికి అంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండదు అనుకున్నాను నేను. కానీ ఒక మనిషి మనకు నచ్చిందంటే అది ఎప్పుడు రాని ఒక్కటే ఫీలింగ్ ఉంటుంది, అది నిరూపించుకున్నాడు సుమన్ అన్న అని అయితే అనిపించింది నాకు. సో అలాగే హౌస్లోకి కొంతమంది డ్యాన్సులు కూడా వేసిరండి, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు, పాటల పర్ఫార్మెన్స్ సాకేత్ గారు ఇచ్చారు. అండ్ జటాధర టీం మెంబర్స్ అయితే వచ్చారనమాట. జటాధర టీం మెంబర్స్ వచ్చేసి వాళ్ళ సినిమా ఏదైతే ఉందో ప్రోమో అయితే చూపించారు. నిజంగా ప్రోమో చాలా బాగుంది. నాకు ఇటువంటి సినిమాస్ అంటే చాలా ఇష్టం అనమాట. అంటే సస్పెన్స్ థ్రిల్లర్స్ కానీ ఇట్లా కొంచెం దేవుడి సినిమాలు కానీ హర్రర్ మూవీస్ కానీ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది, అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది. సో వీళ్ళ ప్రోమో అయితే చాలా బాగుంది, వచ్చిన తర్వాత ఖచ్చితంగా చూస్తాను. అండ్ వీళ్ళు హౌస్మెంట్స్కి ఇచ్చిన టాస్క్ ఏంటి అంటే కనుక డ్యాన్స్ అండి. సో డ్యాన్స్ అయితే ఒక్కొక్క దుపాటాతో కానీ ఒక్కొక్క డ్రెస్తో ఇట్లా డ్యాన్స్ చేయాలని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ టీము ఆ టీము చూస్తే కనుక ఇమానుయల్ అయితే గెలిచిందనమాట, గౌరవ్ టీము. సో గౌరవ్ టీంలో ఇమానుయల్ ఉన్నాడా, ఒక్క నిమిషం. సో ఆరెంజ్ టీం ఉన్నాడండి. అబ్బాయి ఈ టీంల పేరు ఏమో కానీ సుమన్ శెట్టి అన్న దగ్గర ఉన్నాడు ఇంట్లో అని చెప్పుకోవచ్చు. సో ఇమానుయల్కి అయితే ఇంకా ఇంటి నుంచి మెసేజ్ వచ్చింది, వాళ్ళ తమ్ముడు మాట్లాడినట్టున్నాడు. అండ్ తన
ఎవరైతే లవర్ ఉన్నారో ఆవిడ కూడా మెసేజ్ చేసింది అనమాట, చాలా మంచిగా గేమ్ ఆడుతున్నావు, మంచిగా ఉండు, నేను మిస్ అవుతున్నాం అని చెప్పేసి ఇమాన్యుయల్కి అయితే వచ్చింది. అండ్ ఇమాన్యుయల్ చాలా బాగా గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా బాగా చెప్పారనమాట. అండ్ హైపరాది గారు కూడా ఇమాన్యుయల్ గేమ్ గురించి చెప్పారు. అండ్ బిగ్ బాస్కి వచ్చిన జటాత టీం వాళ్ళు కూడా చాలా బాగా కామెడీ పరంగా గాను అంతా బాగుంది అని కూడా చెప్పారనమాట. సో ఇంకా ఫైనల్గా అయితే ఒక్కొక్కరుగా సేవ్ అయ్యారనమాట. స్టార్టింగ్లో వచ్చేసి ఇంకా ఎవరు సేవ్ అయ్యారు, తనుజ గారు. అండ్ తనుజ గారు సెకండ్ అయ్యారు. మహిళ పేర్లు గుర్తుకొస్తలేవు. సుమన్ శెట్టి అన్న స్టార్టింగ్లో సేవ్ అయిపోయిందండి. తర్వాత తనుజ సేవ్ అయిపోయింది, తర్వాత దివ్య సేవ్ అయిపోయింది, తర్వాత ఇంకా డెమోన్ పవన్ సేవ్ అయిపోయిండు. భరణి అన్న అండ్ మన రాము ఇద్దరైతే నామినేషన్లో ఉన్నారనమాట. ఇంకా హౌస్లో ఇంకా కొంచెం డిస్టర్బెన్స్గా అయిపోయింది. అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అక్కడ రీతు పవన్ ఆల్మోస్ట్ తిరగదీస్తున్నారు. బా మన సుమన్ అన్న మాత్రం ప్రభంజనం లాగే నిజంగా చెప్పాలంటే దాయి దాయి దామ కొందనాల బొమ్మ అనే సాంగ్కి వేసిండు చూడు స్టెప్స్, మామ సూపర్ అసలు చెప్తున్నా, చాలా బాగా అనిపించింది. మంచిగా డ్యాన్స్ చేసిండు. ఏంటి మామ ఇన్ని రోజులు ఇది అంత ఏడబెట్టినా అనిపించింది నాకైతే నిజంగా. సుమన్ అన్న ఇలాగ గేమ్ పరంగా కానీ, టాస్క్ల పరంగా కానీ, ఎంటర్టైన్మెంట్ పరంగా కానీ ఉంటే బాగుంటుందని నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నేను సుమన్ అన్న నుంచి స్పెషల్గా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అంటే కనుక తన నుంచి కామెడీ, తను మాట్లాడాలి. ఇప్పుడు ఈరోజు ఏదైతే జరిగిందో గేమ్ పరంగా హౌస్లో సండే ఎంటర్టైన్మెంట్, సో ఆ సండే ఎంటర్టైన్మెంట్లో ఈయన ఎంత ఎంటర్టైన్ ఇచ్చాడో అదే ఎంటర్టైన్మెంట్ ఈయన వారం మొత్తం ఇస్తే కనుక ఇమాన్యుయల్ నిజంగా ఏడబోయి కూర్చుంటాడో అనిపిస్తుంది నాకు నిజంగా. అమ్మ నోట్ డోలట్లేదు, అట్లనే అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే. అంత బాగా గేమ్ ఆడుతున్నాడు, అంత బాగా టాస్క్, అంత బాగా పర్ఫార్మెన్స్, అంత బాగా డ్యాన్స్ అండ్ కామెడీ నాకు నిజంగా బాగుంది. అండ్ దివ్యల మాధురి భరణి అన్న ఇద్దరు కలిసి డ్యాన్స్ చేశారు చూడు, సిగ్గుపడుతుందిరా బాబోయ్ నిజంగా. మీరు సిగ్గుపడకండి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. ఒక డైలాగ్ ఉంటుంది చూడండి, వీళ్ళని చూస్తే అదే అనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా దువ్వాడని చూస్తే, భరణి అన్నని చూస్తే ఇవి ఎందుకు సిగ్గుపడుతుందా అనిపిస్తుంది నాకు. మీకు ఏమైనా కామెంట్ చెప్పాలనిపిస్తే కనుక చెప్పండి. ఎందుకంటే అక్కడ మొన్న ఒక రోజు ఎపిసోడ్లో నన్న మిమ్మల్ని మాధురి గారు వెనకాల నుంచి ఇలా తొంగి చూస్తున్నారు నాన్న అని చెప్పేసి తనుజ అన్నది కదా, ఎందుకు అనుకున్నాను. మొన్న అలాగే మన సోల్జర్ ఇంతకీ మేము ఏడవేయమంటుంది అని చెప్పేసి అన్నాడు కదా, వాట్ ఈస్ దిస్? మీకు ఏమైనా అర్థమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో డ్యాన్స్ మాత్రం బాబా చాలా బాగా చేసారు అనుకోండి. బర్నీ అని అయితే కొంచెం బ్లషింగ్ అనిపించింది నాకు నిజంగా, నవ్వొచ్చింది. ఓకే ఎందుకులేండి ఎక్కువ వెళ్ళొద్దు. కొంచెం ఎంటర్టైన్మెంట్ మాత్రం చాలా బాగుంది ఈరోజు నిజంగా ఎపిసోడ్. అబ్బాయి నా ఫేస్ మొత్తం ఒక్కటే స్మైలింగ్ తెలుసా. కామెడీ చాలా బాగుంది, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఒక్కొక్కరికి చాలా బాగున్నాయి. ఎంత నవ్వుకున్నామో పాపం. వెళ్ళేసరికల్లా మాత్రం మన బర్నీ అన్న అండ్ రాము ఇద్దరు ఎలిమినేషన్లో ఉన్నారు కాబట్టి ఇద్దరుట్లో ఎవరు బయటికి వెళ్తారు, ఎవరు ఉంటారు అనేది చాలా సస్పెన్స్ అయిపోయిందనమాట. అండ్ ఎక్కువగా అయితే బయట జనాలు అందరూ డిసైడ్ చేసేసారు మన బర్నీ గారు ఎలిమినేషన్ అయిపోతారని చెప్పేసి. అండ్ పవరాస్త్ర అనే ఏదైతే ఉందో ఆయుధం అది ఇమాన్యుయల్ దగ్గర ఉంది కాబట్టి ఇమాన్యుయల్ ఎవరికి యూజ్ చేస్తాడని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారనేది కామెంట్ చేయండి. నేనైతే మొన్న జరిగిన సంజన అండ్ ఇమాన్యుయల్ జరిగిన కాన్వర్సేషన్లో ఇమాన్యుయల్ అయితే బర్నీ గారికి వాడాడని అనుకున్నాను, రాముకే వాడతాడని అయితే అనిపించింది ఇప్పుడు నాకు ఈరోజు చూసిన ఎపిసోడ్ ప్రకారం. సో రాముకే ఈజీగా అయితే పవరాస్త్రాన్ని అయితే వాడిందనమాట. ఇంకా దివ్య అండ్ తనుజ చాలా ఏడిచిర్రు, చాలా అంటే చాలా. అసలు శోక సముద్రంలో మునిగిపోయిన బిగ్ బాస్ నాన్న నాన్న అనే పదం ఇంకా బిగ్ బాస్ హౌస్లో వినబడదన్నమాట. నాన్నకి దూరమైన కూతుళ్ళు. సో మరి కూతుళ్ళు కలిసి ఆడతారా గేమ్,
విడిపోయి ఆడతారా, నాన్న లేడు కదా అని చెప్పేసి ఈ అక్క చెల్లెళ్ళు కలిసికట్టుగా ముందుకెళ్తారా అనేది మనం చూడాలన్నమాట హౌస్లో. ఎందుకు అంటే ఇన్ని రోజులు నాన్న మధ్యలో ఉండి ఒక పెద్ద కూతురికి చిన్న కూతురికి ఓదారుస్తూ బంధాలన్నిటిని సరి సమానంగా చూసుకుంటూ ఎవరికి ఎక్కువ చేయకుండా ఎవరికి తక్కువ చేయకుండా అందరినీ సమన్యాయం చేసుకుంటూ పోతూ లాస్ట్కు అన్యాయం అయిపోయిన భరణి గారు అనమాట. సో బంధాల నుంచి విముక్తుడైపోయాడు. ఇక ఈ బంధాలను ఆయన ఏం చేయలేవన్నమాట, బయటకు వచ్చేసిండు. బలవంతంగా బంధాలకు దూరం అయిపోయాడా, మరి నిజంగానే బంధాలకు బందీ అయిపోయాడా అనేది ఇంకా భరణి గారు అయితే బజ్లో డిసైడ్ చేస్తాడు. ఎందుకంటే మన శివాజీ అన్న క్వశ్చన్స్ అడుగుతాడు కదా, ఎట్లా అడుగుతాడో చూద్దాం మరి ఆ ఎపిసోడ్ కూడా. అండ్ ఇంకా ఇమాన్యుల్ అయితే పవరస్త్ర అయితే రాముకి అయితే ఇచ్చేసిండు. మరి ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం ఏంటి అని చూస్తే కనుక ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం కూడా నాన్న అయితే అందరికీ దూరమే ఉన్నాడనమాట, దగ్గరలో అస్సలు లేడు. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం కూడా నాన్న దూరం అయిపోయాడు కాబట్టి ఇంకా బిగ్ బాస్ హౌస్ నుంచి అయితే ఎలిమినేషన్ అయితే అయిపోయాడు. అండ్ భరణి గారు నిజంగా నేను ఫస్ట్ వచ్చినప్పుడు అనుకున్నాను ది ఫస్ట్ కంటెస్టెంట్స్గా అంటే టాప్ 1లో దివ్య పెట్టింది. అండ్ ఈయన విన్నర్ మెటీరియల్ ఏమో, అంటే ఈయన ఆడే తీరు ఆడుంటే కనుక విన్నర్ మెటీరియల్ అయ్యేవాడేమో మేబీ. మరి రాగానే బంధాలని ఇట్లా అల్లుకుపోవడం వల్ల అందులో ఇరుక్కుపోయింది కాబట్టి ఇంకా దాంట్లో నుంచి బయటికి రాలేక, అందులో ఉండలేక, తన రియాలిటీ చూపించుకోలేక, అండ్ మళ్ళీ వాళ్ళ అమ్మకి వాళ్ళ గురువు గారికి మాట ఇచ్చి అంటే తను అరవడం అనేది చెయ్యను అని చెప్పేసి మాట ఇచ్చేసి వచ్చింది కదా. సో అందుకు సైలెంట్గా అంటే తన రియల్ క్యారెక్టర్ ఏదైతే ఉందో పక్కన పెట్టి తను సైలెంట్గా అలా పక్కన ఉండేసరికి జనాలు యాక్సెప్ట్ చేయలేకపోయారు. గేమ్ పరంగా ఎంత ఇచ్చినా కానీ కొన్నిసార్లు మాటల పరంగా కూడా స్ట్రాంగ్గా ఉండేదేమో. మరీ అందరిలాగా లొల్లి పంచాయతీ చేయకుండా ఈయనకు ఉన్న స్ట్రాటజీ తోటి ఈయన ఆడుంటే బాగుండేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ బంధాల వలన బందీ అయిపోయి తన గేమ్ని మొత్తం ఎటు కాకుండా వేసుకున్నాడు, బయటకు వచ్చేసి ఇంత తొందరగా బయటకు వస్తాడని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అన్ఫేర్ ఎలిమినేషనా ఫేర్ ఎలిమినేషన్ అనేది కామెంట్ చేయండి. సో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం అయితే ఫేర్ ఎలిమినేషన్, అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే ఏం కాదు. ఎందుకంటే చేతులారా ఆయన గేమ్ చెడగొట్టుకున్నాడు. ఇక పవరస్త్రాన్ని అయితే ఇంకా ఇమాన్యుల్ ఆయనకు యూజ్ చేయలేడు కాబట్టి ఇంకా చాలా ఫీల్ అయిపోతున్నాడు ఇమాన్యుల్ కూడా. అండ్ ఇంకా ఏవి అయితే నిజంగా చాలా బాగుంది, చాలా నచ్చింది ఏవి కూడా. అండ్ వస్తూనే ఇమాన్యుల్ అని చెప్పేసి చెప్పిండు చూడు, అది కూడా కొంచెం హటింగ్ అనిపించింది ఆయనకి. సో ఇంకా నాగార్జున సార్ అయితే ఆయనకి ఏవి చూపించింది కానీ ఇక్కడ ఏంటంటే గేమ్ పెట్టలేదేంటా అనుకున్నాను నేను. ఎందుకంటే వెళ్తూ వాళ్ళకి ఒక గేమ్ పెడతారు కదా, మరి ఆ గేమ్ పెట్టి ఎవరు ఏంటి అని చెప్పేసి ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయాడు నాగ్ సార్ అని, అంటే అట్లా ఎందుకు పెట్టలేదు అనేది నా డౌటు. అది మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. సో ఈ సండే ఎపిసోడ్ ఇదేనండి. సో జటాధార ఏదైతే ప్రోమో ఉందో నిజంగా చాలా బాగుంది. అండ్ ఎవరెవరైతే డాన్సులు చేయడానికి వచ్చిరో బిగ్ బాస్ హౌస్కి నిజంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి. అండ్ పెద్దరాయుడు మన ఐపరాది గారు ఏమాత్రం తగ్గకుండా ప్రతి దివాళీకి వస్తూనే ఉన్నాడు. మరి నెక్స్ట్ టైం ఏమైనా ఈయన బిగ్ బాస్ హౌస్కి వస్తాడేమో చూద్దాం మళ్ళా. ఎందుకంటే ఈయన పంచులు మామూలుగా ఉండవు, మళ్ళీ పంచులకే పంచులు అనమాట. సో అట్లా వేస్తాడు. సో హౌస్లో మాత్రం అందరూ చాలా బాగా గేమ్స్లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ దువ్వాడ భరణి గారి డ్యాన్స్ ఏదైతే ఉందో అది ఎంతమందికి మంచిగా అనిపించిందో అనేది కామెంట్ చేయండి. నాకైతే నేను మస్తు నవ్వుకున్నా అసలు నిజంగా చెప్పాలంటే. ఆమె సిగ్గుపడతా ఉంటే ఇంకా ఫుల్ కామెడీ అనిపించింది. సో ఇది ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ నచ్చిందని అనుకుంటున్నాను, అంటే నా రివ్యూ నచ్చిందని అనుకుంటున్నాను. సో దయచేసి నా లాంగ్ వీడియోస్ని లైక్లు కొట్టండి. మీరు లైకులు చేసే వీడియోస్ ముందుకు పోతాయి. దయచేసి లైకులు చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. సరే బాయ్, గుడ్ నైట్, స్వీట్ నైట్స్, టాటా.